దయచేసి వారు మాట్లాడుతున్న మాట ప్రధానమంత్రి గారి సభను వచ్చి అప్పుడున్న ప్రభుత్వం వచ్చేదంటే ప్రధానమంత్రి గారు ఎన్నిసార్లు వచ్చారు, ఎన్ని సభల్లో ప్రధానమంత్రి గారిని గౌరవించామని తెలుసుకుని మాట్లాడారు. దయచేసి ఏదో అవసరం కోసమని వాళ్ళు ప్రే చేయడానికి వాళ్ళు భజన చేద్దాం అనుకుని గౌరవ సభ్యులు అనుకుంటే ఐఎమ్ సారీ, భజన మాట ఇతర తెలుసుకుంటారు కానీ ఇది మాత్రం ధర్మం కాదు అధ్యక్ష. మాట్లాడటం అది ధర్మం కాదు అధ్యక్ష. మీరు ప్రధానమంత్రి గారి సభని ఈ సభ తీసుకోవడం అది కాదు అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు అబద్ధ కల్పనలు అసత్యాలు ఈ రాష్ట్రంలో అబద్ధ కల్పనలు అసత్యాలు దాంతోపాటు ఇవాళ ఈ 19 కాలంలో హత్యలు మానభంగాలు, దాంతోపాటు చిన్నారులతో అపహరణలు ఇవన్నీ చేస్తుంది ఈ దుర్మార్గం చేస్తుంది ఈ ప్రభుత్వం తాలూకా లక్ష్యానికి. వాళ్ళకి వచ్చి కొత్త పలుకుతున్న ఈ కూటమి తాలూకా పెద్ద తాలూకా కారణానికి అది రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవధ్యక్ష. ఎక్కడున్నాయి అధ్యక్ష వాళ్ళు మాట్లాడుతున్నానికి? ఇటువంటి సభలో వీళ్ళతో వచ్చి చర్చకి రావాలి అధ్యక్ష. వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళని వచ్చి ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు అధ్యక్ష. ఈ టీవీ ద్వారా వాళ్ళు చేస్తున్న దురాధిగతాలు, వాళ్ళు చేస్తున్న అన్యాయాలు, జరుగుతున్న అన్యాయాలు, ఈ కార్యక్రమాలు కాబట్టి దీనికి నిరసనగా మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష. విషయం మాట్లాడుకున్నాం అధ్యక్ష. ఇంకా మాట్లాడేసి వాకౌట్ చేస్తామండి ఏమైనా సమంజసంగా ఉందా? నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడి లేనిపోని ఆరోపణలు చేసి మేము సమాధానం చెప్తాం. ఒక్క నిమిషం స్వామి గారు, అందరూ ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. ఎల్ఓపి గారు మాట్లాడిన విధానం హైలీ అబ్జెక్షనబుల్. ఒక సభ్యుడు ఇంకో సభ్యుడిని ప్లీజ్ చేసినాక మేము లేము ఇక్కడ హౌస్లో. నంబర్ 1 ఆయన తెలుసుకోవాలి. ఆ రోజు ప్రధానమంత్రి గారి సభలో మేము అందరం పాల్గొన్నాం. ఆ రోజు మేము ఎంత ఇబ్బంది పడ్డాం మాకు తెలుసు. కనీసం భద్రత కల్పించలేదు, బ్యారికేడ్లు విరిగిపోయినాయి. ఆనాడు ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్న సమయం మైక్ కూడా కట్ అయింది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం నోటీస్ జారీ చేసి అధికారుల్ని కూడా సస్పెండ్ చేసిన విషయం దయచేసి ఎల్ఓపి గారు తెలుసుకోవాలి అధ్యక్ష. ఇప్పుడు ఎల్ఓపి గారికి ఇది ఒక అలవాటు అధ్యక్ష. ఆయనకు ఫ్యాషన్ ఈ తలుపు నుంచి వస్తారు, ఆ తలుపు నుంచి బయటకు వెళ్తారు అధ్యక్ష. మేము అన్నాం మళ్ళీ వాకౌట్ చేస్తారని మేము చెప్తాం కూడా జరిగింది అధ్యక్ష. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయం చర్చ జరుగుతుంది. ఎందుకు అధ్యక్ష వాకౌట్ చేసానికి? అంటే వాస్తవాలు చెప్పాల్సిన అవసరం లేదా? మా పైన వినాల్సిన బాధ్యత వాళ్ళ పైన లేదా? చర్చ జరగాల్సిన బాధ్యత లేదా అధ్యక్ష? వాళ్ళు కరెక్ట్గా మీరు చూస్తే ఎల్ఓపి గారు విషయం కూడా చూస్తే అధ్యక్ష, కెమెరా మీరు రికార్డులు తీయండి అధ్యక్ష. కరెక్ట్గా 2 టైం అవుతుంది అధ్యక్ష. 2కి ఆయనకి ఆకలి వస్తుంది అధ్యక్ష. 2 ఆయన బయటకు వెళ్తారు అధ్యక్ష. వాకౌట్ అని వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ చూశాడు అధ్యక్ష 2 అయిందా లేదా అని. అలా ఉంది అధ్యక్ష పరిస్థితి. బట్ దయచేసి నేను కోరేది ఏంటంటే ఆయన హైలీ అబ్జెక్షనబుల్ పదాలు వాడారు. సోము గారు ఎవరో ఒకరిని ప్లీజ్ చేయాలో, ఒక పార్టీని ప్లీజ్ చేయాలనే విధంగా పర్సనల్ అటాక్ చేశారు అధ్యక్ష. అది కరెక్ట్గా అధ్యక్ష. దయచేసి అది రికార్డు నుంచి తొలగించాలని గౌరవ చైర్మన్ నేను కోరుతున్నాను అధ్యక్ష. 2 minutesలో క్లోజ్ చేయండి. 2 minutes. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. టీడీపీని ఆఫీసును బద్దలు కొట్టారు అధ్యక్ష గుంటూరులో. అప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను, ఖండించాను అధ్యక్ష. ఇప్పుడు ఈవేళ ఉన్న అగ్రికల్చర్ మినిస్టర్ గారిని తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి పోలీసులు గోడలు దూకేస్తున్నారు. దూకేసి ఉదయమే అరెస్ట్ చేశాడు. ఆయన జైల్లో ఉన్నారా అధ్యక్ష? సీఎం గారు జైల్లో ఉన్నారా అధ్యక్ష? ఎంతకాలం ఉంటారు? మీరు చేసిన విద్యలన్నీ మీరు చేసేశారు. చేసి ఇప్పుడు ఏదైనా జరిగితే అదేదో కొంపు మునిగిపోయిందని, ఇదేదో కొత్త విధానం అని చెప్పిన మాట వినడానికి చాలా ఇబ్బందులు పడిపోయి మీరు చాలా చక్కగా పరిపాలించినట్లు 5 ఏళ్ళు మీరు ఏం చేశారు ఎవరికి తెలియదా?
ఒక్కళ్ళని కూర్చుంటున్నారు. దాని గురించి కూడా మాట్లాడాలి. ఒక దళితుడై ఉండి ఆ రకంగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. నిజంగా ఏమైనా ఆధారాలు ఉన్నాయి చూపించమనండి. చూపిస్తే కనుక మేము ఎటువంటి చర్యలు తీసుకోవాలో మేము తీసుకుంటాము. అంతేగాని దాన్ని విత్డ్రా చేసుకోమని అధ్యక్ష. వర్డ్స్ విత్డ్రా చేసుకోమని, ఆ వర్డ్స్ విత్డ్రా చేసుకోవాలి. అంటే ఎందుకంటే ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళ పడితే మాట్లాడకూడదు అధ్యక్ష. ఇది పెద్దల సభ, దీనికంటూ ఒక శానిటీ ఉంటుంది. రికార్డ్ వెనక్కి తీసుకోమనండి, వర్డ్స్ వెనక్కి తీసుకోమనండి. మాకేం అభ్యంతరం లేదు. లా అండ్ ఆర్డర్ గురించి ఏం మాట్లాడాలని మేము సమాధానం చెప్తాం. సమాధానం చెప్పేదానికి అన్నిటికీ సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. ఆ వర్డ్స్ వెనక్కి తీసుకోమని చెప్పండి అధ్యక్ష. ఇది నా అప్పీల్. ఇది ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి ప్లీజ్ అందరు కూర్చోండి ప్లీజ్. ఓన్లీ 2 minutes ఉంది మీకు. 2 minutes లో క్లోజ్ చేయండి. కాంట్రవర్సీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 నుండి మహిళలు మరియు మైనర్ బాలికలపై జరిగిన సెక్సువల్ హింస. ఇజ్రాయెల్ ఒకసారి రామ్ గోపాల్ రెడ్డి ఎంత టైం ఇచ్చినారో అతను సెకండ్ స్పీకర్, ఫస్ట్ స్పీకర్ భరత్ గారికి ఇచ్చారు. ఆయన టైం కానీ లే. మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత అతనికి ఆ సభ్యునికి ఇంకా ఎక్కువ టైం ఇస్తారు. మీరు అదే మీరు చూడండి కావాలంటే మీరు సార్ చెక్ చేయండి. ఫస్ట్ చెక్ చేయండి. చెక్ చేయండి సార్, చెక్ చేయండి. 2 minutes లో క్లోజ్ చేయండి. రాష్ట్రంలో 2024 మహిళలు మరియు మైనర్ బాలికలపై జరిగిన సెక్సువల్ హింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరిగిపోయాయి అధ్యక్ష. జూన్ 2024 ఆగస్టు 2025 మధ్య కోర్టులు మరియు పోలీసులు మహిళలు మరియు పిల్లలపై అత్యాచారాల హింస కేసుల్లో 300 పైగా కేసులు నమోదు, తీర్పులు వెలువడ్డాయి అధ్యక్ష. డోర్ డెలివరీ గురించి చెప్తున్నారు అధ్యక్ష. శ్రీకాళహస్తిలో కూటమి నాయకులు వారి డ్రైవర్ ని చంపేసి చెన్నైకి డెలివరీ చేశారు అధ్యక్ష. ఇది ఎక్కడ న్యాయం అధ్యక్ష? చెన్నైకి డెలివరీ చేశారు అధ్యక్ష. వాళ్ళ ఎమ్మెల్యే గారే చెప్తారు అధ్యక్ష. హెరిటేజ్ మీద ఉన్నటువంటి శ్రద్ధ గంజాయి నివారణ మీద పెట్టాలని చెప్పేసి నేను కోరుతున్నాను అధ్యక్ష. క్రికెట్ మీద ఉన్నటువంటి మోజు పేకాట కప్పుల మీద పెట్టాలని నేను అడుగుతున్నాను అధ్యక్ష. స్వయంగా ఎమ్మెల్యేలే మా మాజీ మంత్రుల మీద కిరాయి రౌడీల చేత పెట్రోల్ బాంబులు వేసి దాడులు చేస్తే కేసులు లేవు అధ్యక్ష. కానీ తిరిగి మా మంత్రుల మీదే కేసులు పెట్టి జైలుకు పంపించే అధ్యక్ష. 2 నిమిషాలు అధ్యక్ష ప్లీజ్. లాస్ట్ మినిట్ అధ్యక్ష. రాజధాని సెంటర్ లో విజయవాడలో నడి రోడ్డు మీద రౌడీ చీటలు చనిపోతే 2000 మంది రౌడీ చీటల గంజాయి తాగల్చలు చేస్తే సమాజమే దేవాలయం, ప్రజలే దేవులని స్థాపించినటువంటి టీడీపీ పార్టీ. వీర్రాజు గారు ప్లీజ్ కూర్చోండి సార్. లేదు సార్, క్లోజ్ చేయమన్నప్పుడు క్లోజ్ చేయాలి. క్లోజింగ్ రాకుండా ఉంటే అలాగండి. ప్లీజ్